హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో పప్పు పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి ఎన్ని డిఫరెంట్ రెసిపీస్ ఉన్నా, నాన్ వెజెస్ ఉన్నా, పప్పు టేస్ట్ పప్పుదే. ఎన్ని వంటలు చేసుకున్నా పప్పు లేకపోతే పక్కన గడవదు. ఎప్పుడూ కామన్గా పప్పు టమాటానే కాకుండా ఇలా డిఫరెంట్గా ఈ పప్పుతో పప్పు పులుసు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు మరి లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు కందిపప్పును తీసుకోండి. దీనిని వీలైతే ఫ్రై చేసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న దానిని ఒక కడాయిలో వేసుకుని దీనిలో 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి, పప్పు ఎక్కువసేపు ఉడుకుతుంది కదా. అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని దీనిని స్టవ్ పై పెట్టుకుని లో ఫ్లేమ్లో పప్పు బద్దలు సగం అయ్యే వరకు ఉడికించుకోండి. పప్పు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద టొమాటో, మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 6 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఈ కూరగాయలన్నింటినీ బాగా కుక్ చేసుకోవాలి. వెజ్జెస్ ఇలా ఆల్మోస్ట్ కుక్ అయిపోయాక దీనిలో 1 కప్పు వరకు చింతపండు రసాన్ని చిక్కగా తీసుకుని వేసుకోండి. అలాగే రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ఎండుకారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీనిని మరొక 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పప్పు పులుసుకి పప్పు మరి ఎక్కువగా పేస్ట్లా చేయకూడదు. ఇలా పప్పు బద్దలుగా ఉంటేనే బాగుంటుంది. అలాగే ఆనియన్స్ కూడా ఎక్కువగా వేసుకోవాలి. పప్పు టమోటో టేస్ట్కి పప్పు పులుసు టేస్ట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పప్పు ఇలా దగ్గరగా అయిపోయింది కదా, ఇది రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుని ఇందులోకి పోపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ఒక పోపు గిన్నె పెట్టుకోండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక దంచిన వెల్లుల్లి రెమ్మలు, 4 ఎండుమిర్చి, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిపోయాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని దీనిని మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పప్పులో వేసుకోండి. సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేను మర్చిపోయాను, కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. అంతేనండి, కమ్మని పప్పు పులుసు రెడీ. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది. అలాగే పప్పు ప్రియులు ఎవరైనా ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.